అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేయసి రావై ఎపిసోడ్ నెంబర్ 7. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. స్నేహకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? తను జర్నలిస్ట్ కాబట్టి అని అడుగుతాడు ప్రశాంత్. పరంధామయ్య గురించి చెప్పి, కానీ అతనిప్పుడు జైల్లో ఉన్నాడు అన్నాడు విష్ణు. ప్రశాంత్ వెంటనే చరణ్కి ఫోన్ చేసి పరంధామయ్య గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాడు. అలాగే స్నేహ నెంబర్ చెప్పి ట్రేస్అవుట్ చేయమని చెప్పాడు. ఓకే, నేను చెక్ చేసి నీకు లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పాడు చరణ్. ప్లీజ్ డూ క్విక్ రా అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తున్నాడు. వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడై తన ఫోన్ తీసుకుని షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఒక వీడియో చూపించి, తీసుకెళ్లిన వాళ్ళల్లో వీడేమైనా ఉన్నాడా అని అడిగాడు. అతను కొంచెం సేపు చూసి గుర్తు తెచ్చుకుని, హా ఉన్నాడు బాబు అన్నాడు. షట్ అని విష్ణు దగ్గరికి వచ్చి, డోంట్ వరీ విష్ణు, కిడ్నాప్ చేసింది పరంధామయ్య కాదు, వేరేవాడు అన్నాడు ప్రశాంత్. వేరేవాడా? ఎవరు సార్? మా అక్కని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? వీడియో చూడు, నీకే తెలుస్తుంది అని ఫోన్ ఇచ్చాడు. ఎవరో అమ్మాయిని ఏడిపిస్తుంటే స్నేహ ఆ అబ్బాయిని కొట్టిన వీడియో అది. వీడా అన్నాడు విష్ణు. రిలాక్స్ అవ్వకు విష్ణు, అక్కడుంది నలుగురు, అది కాక తను స్పృహలో లేదు అని చరణ్కి ఫోన్ చేశాడు. లొకేషన్ ట్రేస్ అయింది, నీకు షేర్ చేస్తున్నా చూడు, నేను కూడా అక్కడికే వస్తున్నా అన్నాడు చరణ్. ఓకే అని విష్ణు ప్రశాంత్ లొకేషన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అదొక ఫారెస్ట్ ఏరియా. స్నేహాన్ని కిడ్నాప్ చేసిన నలుగురు తమ భయాన్ని బయటికి కనపడనీయకుండా ధైర్యం కోసం మందు తాగుతున్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమండోయ్. స్నేహ స్పృహలో లేకపోవటంతో వాళ్ళు స్నేహాన్ని కట్టేయలేదు, ఒక రూమ్లో పడేశారు. కొంచెం కొంచెంగా స్పృహలోకి వచ్చిన స్నేహ తల పట్టుకొని అమ్మా అనుకుంటూ పైకి లేచింది. తను కింద పడిపోవటం వరకే గుర్తున్న స్నేహకి తను ఎక్కడున్నాను అన్నది అర్థం కాలేదు. ఎవరివో మాటలు వినిపిస్తున్న వైపు మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. నలుగురు కూర్చుని మందు కొడుతున్నారు. అందులో ఒకడు, రేయ్, కిడ్నాప్ అయితే చేశాం, కానీ ఎందుకు చేశాంరా అంటాడు. అది నన్ను కొట్టిందిరా. ఎవరో అమ్మాయి చేయి పట్టుకుంటే దానికెందుకు? రోడ్డు మీద అందరి ముందు నన్ను కొట్టింది, అందుకే కిడ్నాప్ చేశాను. ఇప్పుడు దాని చెయ్యి పట్టుకుంటా, ఏం చేస్తుందో చూస్తా అంటాడు. రేయ్ మామ, ఎవరో అమ్మాయి చేయి పట్టుకుంటేనే కొట్టింది కదా, అలాంటిది ఆ అమ్మాయి చేయి పట్టుకుంటే ఇంకేం చేస్తుందో, మనకెందుకురా ఈ గొడవలు అన్నాడు ఒకడు. అమ్మా వెదవల్లారా, నన్నే కిడ్నాప్ చేస్తారా, ఉండండి మీ పని చెప్తా అని ఏరా తమ్ముళ్ళు అని పిలిచింది. వాళ్ళప్పటికే తాగి ఊగుతూ ఉన్నారు. ఎవరు అన్నాడు ఒకడు. నేన్రా, మీరు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన అక్కని. నువ్వా అక్క, అప్పుడే తెలివొచ్చేసిందా అన్నాడు ఇంకొకడు. తెలివి నాకు ముందు నుంచి ఉందిలే గాని ఏం చేస్తున్నారు అంది. తాగుతున్నాం, కనిపించట్లేదా అన్నాడు కిడ్నాప్ మూలకారకుడు. మరి నాకు అంది. నువ్వు కూడా తాగుతావా అక్క? హా, ఫుల్లుగారా. ఏది ఆ బాటిల్ ఇటివ్వు అని తీసుకుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. బాటిల్ అంతా తాగేస్తుందా అని. లేడీస్ తాగటం మేమిప్పటి వరకు చూడలేదు, త్వరగా తాగక్క అని ఒకడు తొందర పెడుతున్నాడు. సడన్గా స్నేహ ఏడవటం స్టార్ట్ చేసింది. నలుగురు అయోమయంగా చూస్తున్నారు. అక్క, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? మేం నిన్నేం చేయలేదు కదా అంటాడు. స్నేహ ఏడుస్తూనే, నిజానికి నాకొక తమ్ముడు ఉండేవాడు, అచ్చం మీలాగే ఉంటాడు. వాడు బాటిల్ ఎత్తితే దించకుండా తాగుతాడు. మిమ్మల్ని చూస్తుంటే వాడే గుర్తొస్తున్నాడు అంటుంది. అక్క, నువ్వేడవకు, నీకోసం నేను తాగి చూపిస్తా అని ఒకడు బాటిల్ ఎత్తి తాగుతుంటే వాడిని చూసి మిగిలిన ఇద్దరు కూడా తాగటం స్టార్ట్ చేశారు. అలా తాగి అక్కడే మత్తులో పడిపోయారు ముగ్గురు. ఇంకా ఒక్కడు మిగిలాడు. వాడు తేరుకొని స్నేహాన్ని చూసేలోపు స్నేహ చేతిలో ఉన్న బాటిల్తో వాడి తల మీద కొట్టింది. ఫుల్లుగా తాగి ఉండటం వల్లేమో వాడు కూడా పడిపోయాడు. స్నేహ చేతులు దులుపుకొని, కిడ్నాప్ చేస్తారంట, కిడ్నాప్ అని అక్కడి నుండి బయటపడింది. వెధవలు ఎక్కడికి తీసుకొచ్చి సచ్చారో, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్, నాకేమో కార్ డ్రైవింగ్ వచ్చి చావదు అనుకుంటూ అక్కడేదో దారిలా కనిపిస్తూ ఉంటే ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది. నడుస్తూ వెళ్తుంది కానీ తనకి భయం మొదలైంది. దేవుడా, ఏ కుక్క పిల్లి పాము ఏమీ కనిపించకుండా చీకటి పడకుండా ఇంటికి వెళ్ళేలా చూడు అనుకుంటూ వెళ్తుంది. చిన్న సౌండ్ వచ్చినా భయంతో ఆగిపోయి చుట్టూ చూసుకొని ఏమీ లేవనుకున్నాకే ముందుకు వెళ్తుంది.
ప్రశాంత్ వాళ్ళు ఫోన్ చూపించిన లొకేషన్కి వచ్చి అక్కడేదో బిల్డింగ్ కనిపిస్తుంటే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ నలుగురు ఫుల్లుగా తాగి పడుండటం చూసి స్నేహ కోసం అక్కడున్న రూమ్స్ అని వెతికారు. స్నేహ ఎక్కడ కనిపించలేదు. ఆ రౌడీల మొహాన నీళ్లు కొట్టి లేపినా లేవట్లేదు. అంతగా మత్తులో మునిగిపోయారు. కిడ్నాప్ చేయడానికి కారణమైన వాడి తలకి దెబ్బ తగలటం చూసి ప్రశాంత్ అది స్నేహ పని అయ్యుంటుందని ఊహించి వాడిని నీళ్లలో కాసేపు ఊపిరాడకుండా చేసేసరికి దెబ్బకి స్పృహలోకొచ్చాడు. స్నేహ ఎక్కడ్రా, ఏం చేశారు తనని అని కోపంగా వాడి కాలర్ పట్టుకొని కుదిపేస్తూ అడిగాడు. మేమేం చేయలేదు, తనే మమ్మల్ని ఫుల్లుగా తాగేలా రెచ్చగొట్టి నన్ను కొట్టి పారిపోయింది అంటాడు. అయినా ఆడపిల్లని కిడ్నాప్ చేయటం ఏంట్రా అని వాడిని విష్ణు ప్రశాంత్ కలిసి 4 పీకారు. ఈలోగా చరణ్ వచ్చి వాళ్ళని ఆపి ఆ నలుగురిని తీసుకుని జీప్లో వేసి కానిస్టేబుల్స్ని చూస్తూ ఉండమని చెప్పి ప్రశాంత్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు స్నేహ ఎక్కడుందని వెతకాలరా ఛ అని గోడకేసి గుద్దాడు చేతిని. బావా, ఆవేశపడితే అక్క రాదు, తలో దిక్కు వెళ్ళి వెతుకుదాం అని ముగ్గురు 3 వైపులా వెళ్ళి వెతుకుతున్నారు. అటు స్నేహ ఎంతసేపు నడిచినా ఏ ఒక్కిళ్ళు కూడా కనిపించి చావట్లేదేంటి, కొంపదీసి రాంగ్ రూట్లో వచ్చేసానా అనుకుని భయం భయంగా వెళ్తుంది. ఇంకా నడవలేక బాబోయ్ నా వల్ల కాదు, కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకొని ఒకచోట కూర్చుని కాళ్ళు నొక్కుంటూ కూర్చుంది. మిర్చి మిర్చి అని పిలుచుకుంటూ వస్తున్నాడు ప్రశాంత్. ఆకలి, పొద్దున అమ్మ తినమన్నా తినకుండా వచ్చాను, ఇంకాసేపు ఆగితే కళ్ళు తిరిగి పడేలా ఉన్నాను అని చుట్టూ చూస్తుంది. ఏమైనా కాయలు కనిపిస్తాయేమో అని. ఇన్ని చెట్లున్నాయి, ఒక్కటి పనికొచ్చేది లేదు అనుకుంటూ ఉండగా మిర్చి అన్న పిలుపు వినిపించింది. హిట్లర్ పిలుస్తున్నట్టుంది అని చుట్టూ చూసి ఎవరూ కనిపించకపోయేసరికి హా, అయినా నా పిచ్చి కానీ ఇక్కడికెందుకు వస్తాడు అనుకుంది. స్నేహాన్ని వెతుకుతూ వచ్చిన ప్రశాంత్కి స్నేహ కాళ్ళు నొక్కుంటూ కనిపించటంతో ఊపిరాడుతున్నట్టయి ప్రాణం లేచొచ్చింది. వెంటనే విష్ణు చరణ్కి ఫోన్ చేసి స్నేహ కనిపించింది, మీరు వెనక్కొచ్చి వాళ్ళ పని చూడండి, నేను తనని తీసుకొస్తాను అని చెప్పాడు. వాళ్ళు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని వెనక్కొచ్చారు. మమ్మల్ని అంత టెన్షన్ పెడుతూ నువ్విక్కడ తీరిగ్గా కూర్చున్నావా, ఉండు నీ పని చెప్తా అని స్నేహ దగ్గరికి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు సీరియస్గా స్నేహాన్ని చూస్తూ. ఆ మాటకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. అమ్మో, ఈ హిట్లర్ నన్ను ఈ అడవిలో కూడా వదిలేలా లేడుగా, ఇక్కడ ఉండకూడదు బాబోయ్ అనుకుంటూ పైకి లేచింది. ప్రశాంత్ తన ఫోన్లో పులి అరుస్తున్నట్టుగా ఆడియో పెట్టాడు. దెబ్బకి స్నేహ బెదిరిపోయి వామ్మో పులి, ఈరోజు నేను దానికి ఆహారం అయ్యేలా ఉన్నాను అని అక్కడి నుండి ఒక చెట్టు చాటుకి వెళ్ళి దాక్కుంది. తన పక్కన అడుగుల శబ్దం వినిపించటంతో డౌట్ లేదు, అది పులే అని ఫిక్స్ అయిపోయింది స్నేహ. కళ్ళు మూసుకొని ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్, అమ్మా నాన్న విష్ణు అని గ్యాప్ ఇచ్చి హిట్లర్ ఐ మిస్ యూ అంది. ఎంతసేపటికి ఏ సౌండ్ లేకపోయేసరికి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ప్రశాంత్ నవ్వుతూ కనిపించాడు. ఓయ్ మిర్చి, ఏంటి భయపడ్డావా అని అడిగాడు. అప్పటి వరకున్న స్నేహ భయం కన్నీళ్ల రూపంలో వచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రశాంత్ని గట్టిగా హక్ చేసుకుంది. ఊహించని పరిణామానికి షాక్ అయినా తను కూడా నేను నిన్ను మిస్ అయ్యాను అంటూ తన చుట్టూ చేతులు వేశాడు. మీకు తెలుసా నేనెంత భయపడ్డానో అంది ప్రశాంత్ని వదలకుండా. హో గాడ్, ఈ మిర్చి కూడా భయపడుతుందన్నమాట. వెంటనే తేరుకొని ప్రశాంత్ని వదిలేసి మీరేంటిక్కడ అంది. నువ్వు నన్ను తలుచుకున్నావుగా, అందుకే వచ్చేశాను అంటాడు. నేను మిమ్మల్ని తలుచుకుంటే అలా ఎలా వచ్చేస్తారు, మీకు వినిపిస్తుందా అంది అమాయకంగా. ప్రశాంత్ స్నేహ బిహేవియర్కి నవ్వుకొని హా వినిపిస్తుంది అన్నాడు. నేనేం పిచ్చిదాన్ని కాదు మీరు చెప్పినవన్నీ నమ్మటానికి అని ముందుకు నడుచుకుంటూ వెళ్ళి నిజంగానే వచ్చాడా, ఇదంతా నా భ్రమ అనుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ప్రశాంత్ నవ్వుతూ చూస్తున్నాడు. ఈయన నవ్వుతున్నాడంటే ఇదంతా నా భ్రమే అయి ఉంటుంది, కలలో తప్ప నిజంగా నన్నెప్పుడు చూసి నవ్వాడు, కానీ నేను ఆయన టచ్ని ఫీల్ అవుతున్నాను కదా అని ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ పులి అరుపు వినిపించింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రశాంత్ని అతుక్కుంది. భయపడుతున్న స్నేహాన్ని చూసి ప్రశాంత్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు లోపల. ఓయ్ మిర్చి అని పిలిచాడు చిన్నగా. మీకు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని, నేను చాలాసార్లు అడిగాను కదా, నేను అలా పిలిస్తే నీకేమవుతుందని అంటాడు. మీరు
నా వాడు అనే ఫీలింగ్ వస్తుంది మీరు అలా పిలిస్తే. బావుంటుంది. నాకు మీరు అలా పిలిస్తేనే ఇష్టం అంది కళ్ళు మూసుకొని. పాప ఇదంతా కల అనుకుంటుంది. పాపం అనుకుంటాడు ప్రశాంత్. ప్రశాంత్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సరే గాని నాకిది చెప్పు. నేనంటే నీకిష్టమా? స్నేహ ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తున్నాడు. ఇష్టమో, ఆకర్షణో ఏమో తెలీదు. ఇంతకుముందు ఎవరిని చూసినా నాకిలాంటి ఫీలింగ్ కలగలేదు. మీరు నన్ను చూస్తే నాకు తెలియకుండానే సిగ్గుపడుతున్నాను. ఆ రోజు మీరు నన్ను హగ్ చేసుకున్న రోజు నుండి ఇంకా ఎక్కువైపోయింది. మీరు నాకు కావాలనిపిస్తుంది. ఎవరో అమ్మాయిని ఆ రోజు రెస్టారెంట్‌లో మీరు హగ్ చేసుకున్నప్పుడు నాకెంత కోపం వచ్చిందో మీరు చూడలేదా? ఇప్పుడు నేను నీ ముందున్నది నిజమనుకొని చెప్పావా? లేదా కల అనుకుంటున్నావా? అంటాడు ప్రశాంత్. నాకు తెలుసు ఇదంతా ఖచ్చితంగా కలే. ఎందుకంటే మీరు నాతో ఇంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడలేదు కదా! అంటుంది స్నేహ. హ్మ్. కానీ ఇది కల కాదు అని తనని హగ్ చేసుకొనున్న స్నేహాని విడిపించుకొని ఏదో చెప్పబోతూ ఉండగా ప్రశాంత్ ఫోన్ రింగ్ అయింది. దెబ్బకి స్నేహ కల అనుకుంటున్న మత్తు వీడింది. ప్రశాంత్ ఇక్కడున్నది నిజమేనా అని నోరు తెరిచి అలాగే చూస్తుంది. బామ్మర్ది నీదెంత రాంగ్ టైమింగో తెలుసా అంటాడు. అది కాదు బావా ఎక్కడున్నారని. రేయ్ వస్తున్నాంరా మీరు వెళ్ళండి మేము వస్తాం అన్నాడు. ఓకే ఓకే బావా మేము వెళ్తున్నాం మీరు జాగ్రత్తగా రండి అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. మీరిక్కడే ఉన్నారా? ఇదంతా నా కల కాదా? అంటుంది స్నేహ. నో మిర్చి. నేను నీకోసమే వచ్చాను. చీకటి పడేలా ఉంది వెళ్దామా? అన్నాడు చుట్టూ చూస్తూ. షాక్‌లో ఉన్న స్నేహ తలూపింది. చిన్నగా నవ్వి ముందుకు కదిలాడు. ఒక్క ఇంచు కూడా కదలకుండా అలాగే ఉన్న స్నేహాని ప్రశాంత్ మళ్ళీ వెనక్కొచ్చి ఎత్తుకున్నాడు. వామ్మో! ఏంటి ఈయన ఈరోజు ఇన్ని షాకులిస్తున్నాడు అని నోరు తెరిచి ప్రశాంత్‌ని అలాగే చూస్తుంది. మరీ అలా చూడకు నాకు దిష్టి తగులుతుంది అంటాడు. నోరు మూసేసి హిట్లర్ మీరు మీరేనా? నేను చూస్తుంది మిమ్మల్నేనా? అంది స్నేహ. ఏ నేను నేనులా అనిపించట్లేదా? అని అడుగుతాడు. అనిపించట్లేదు. మీరు నాకిలా షాకులిస్తే హార్ట్‌అటాక్ వచ్చి పోతానేమో అంటుంది. షటప్ అని గట్టిగా అన్నాడు. వచ్చేసిందా? ఖర్చు పెట్టకుండా వచ్చేస్తుంది కోపం అంటుంది. నువ్వు కాసేపు సైలెంట్‌గా ఉంటావా? అసలే నిన్ను మోయలేక చస్తుంటే అన్నాడు. అంత కష్టపడుతూ మోయటం ఎందుకు? నన్ను దింపేయండి. నేను నడవగలను అంది. దీనికి మాత్రం తక్కువ లేదు. అయినా నిన్నింత దూరం ఎవరు రమ్మన్నారు? అక్కడే ఉండొచ్చుగా? ఇది మరీ బావుంది. కిడ్నాప్ చేసిన వాడి దగ్గరే కూర్చొని నన్ను సేవ్ చేయటానికి మీరొస్తారని ఎదురు చూడాలా? అంటుంది స్నేహ. మాటకి మాట బాగా చెప్తావు. నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటి? అన్నాడు. మీరు రాకపోతే అని ఆలోచించి అవును ఇంతకీ మీరెలా వచ్చారు? నేను కిడ్నాప్ అయ్యానని మీకెలా తెలుసు? అని అడుగుతుంది స్నేహ. మీ తమ్ముడు చెప్తే వచ్చాను. విషుగాడా? వాడు మీకెందుకు చెప్పాడు? అబ్బా! ఏంటి నీ క్వెషన్స్? కాసేపు సైలెంట్‌గా ఉండు. నోరు తెరిచావో ఏం చేస్తానో నాకే తెలీదు. దెబ్బకి సైలెంట్ అయిపోయింది. పొద్దున్నుంచి ఏమీ తినకపోవటం, పైగా అంత దూరం నడవటంతో అలసట, నీరసం రెండూ వచ్చి ప్రశాంత్ భుజంపై పడుకుని పోయింది. పడుకున్న స్నేహాన్ని చూసి దీన్ని నేను లైఫ్ అంతా ఎలా భరించాలో ఏంటో అనుకుని ముందుకు కదిలాడు. విష్ణు, చరణ్ అప్పటికే వీళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నారు. స్నేహాన్ని మోసుకొస్తున్న ప్రశాంత్ని చూసి ఇద్దరు నోరు తెరిచి అలాగే చూస్తున్నారు. రేయ్ నోరు ముయ్యన్రా, ఈగలు దోమలు దూరిపోగలవు అంటూ వెళ్ళి స్నేహాన్ని కారులో కూర్చోబెట్టి తన ఫేస్పై పడిన కురులని వెనక్కి నెట్టి స్నేహాన్ని చూస్తూ ఉన్నాడు. ఐ లవ్ యూ మిర్చి. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఇలా ఉంటుందని ఈరోజే తెలిసింది. ఎందుకే ఇంతలా ఎక్కేశావు నాకు? నిజంగానే నువ్వు రాక్షసివి, నా రాక్షసి అనుకుంటూ చూస్తున్న ప్రశాంత్ దగ్గరకొచ్చి చిన్నగా దగ్గాడు విష్ణు. అప్పుడు ఈ లోకంలోకొచ్చి నుదురు రుద్దుకుంటూ పైకి లేచాడు ప్రశాంత్. బావా మీకు నిన్నటి వరకు రాని క్లారిటీ ఈరోజు వచ్చేసినట్టుంది అంటాడు. రేయ్ దొరికాను కదా అని ఆడేసుకోకు. నువ్వు నాకు దొరుకుతావు అప్పుడు చెప్తా నీ పని అంటాడు ప్రశాంత్. హాహాహా బావా నీకు ఆ ఛాన్స్ లేదులే, నాకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరుగా అంటాడు. ఇన్ ఫ్యూచర్ ఉండకపోతారా ఏంట్రా? అప్పుడు చెప్తా నీ పని. అప్పటి వరకు నీదే రాజ్యం రా అంటాడు ప్రశాంత్. థ్యాంక్ యూ. నిన్ను ఆట పట్టించటానికి నువ్వే పర్మిషన్ ఇస్తున్నావుగా బావా అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తారా? కొరియన్ సినిమాని హిందీ సబ్‌టైటిల్స్‌తో చూస్తున్నట్టుంది నా పరిస్థితి. రేయ్ ప్రశాంత్ ఏంట్రా ఇది అని అడుగుతాడు చరణ్. బావా
మీ ఫ్రెండా అన్నాడు విష్ణు. "హ్మ్, మై వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్" అన్నాడు చరణ్ని చూస్తూ. "హాయ్ బ్రో, ఐఎమ్ విష్ణు" అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ప్రశాంత్ వైపు చూస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ బ్రోనా అన్నాడు చరణ్. ప్రశాంత్ నవ్వుతూ వీడక్క రిలేషన్స్ అలా కలిపేసుకుంటారులే, నువ్వంతా షాక్ అవ్వకరా అన్నాడు. ఇంతకీ మీ అక్క ఎవరు అని అడిగాడు చరణ్. అయ్యో చరణ్ గారు, తనే మా అక్క, మా బావకి ఇష్టమైన అంటూ ఆపేసి ప్రశాంత్ వైపు చూశాడు. రేయ్, కొంచెం ఎక్కువైందిరా, నువ్వాగు అని చరణ్ చెయ్యి పట్టుకుని కారు దగ్గరికి తీసుకెళ్ళి తను స్నేహ అని నీకు తెలుసు, తనే నా భార్యరా అన్నాడు. చరణ్ షాక్ అయ్యి ఏంటి అంటే నాకు తెలియకుండా పెళ్ళి? అదే బ్రో, త్వరలోనే కాబోయే భార్య అన్నాడు విష్ణు. ఇదంతా నాకు తెలియకుండా ఎప్పుడురా? మెడ మీద చేయి పెట్టి రుద్దుకుంటూ చిన్నగా సిగ్గుపడుతూ ఏదో అలా అయిపోయింది అన్నాడు. బావా, నువ్వు కూడా సిగ్గుపడతావా అన్నాడు ఆశ్చర్యంగా. రేయ్ బామ్మర్ది, మీ అక్కకే కాదు నాకు కూడా కౌంటర్లు వేస్తున్నావా అని విష్ణుని గట్టిగా పట్టుకున్నాడు. అబ్బా బావా వదులు, ఊపిరాడట్లేదు వదులు అని గింజుకుంటున్నాడు. ప్రశాంత్ విష్ణుని వదిలేగానే వామ్మో వామ్మో, ఇంత గట్టిగా కౌగులించుకుంటే మా అక్క పరిస్థితి ఏంటి? పైకి సాఫ్ట్గా కనిపిస్తావు కానీ నీదంతా మోటు సరసం బావా అన్నాడు సిగ్గుపడుతూ. రేయ్ నిన్ను అని విష్ణు వెనకపడ్డాడు ప్రశాంత్. చరణ్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. వద్దు బావా వదిలి, నిజాలు చెప్తే ఎవరికైనా కోపం రావడం సహజం అంటాడు విష్ణు. అందులోనూ ముక్కు మీద కోపం ఉండే నీకైతే చెప్పక్కర్లేదు అంటూ ప్రశాంత్కి దొరకకుండా పరిగెడుతున్నాడు. బామర్ది, నీ అంతటి నువ్వు దొరికావనుకో నీకు దెబ్బలు తగ్గుతాయి. అదే నేను పట్టుకున్నాననుకో ఈరోజు నా నుండి నిన్నెవ్వరూ కాపాడలేరు. అయ్యో బావా వద్దు బావా, నీ ధృతరాష్ట్రుడి కౌగిలి నా వల్ల కాదు, నేనే దొరికేస్తాను అని పరిగెత్తటం ఆపేశాడు. ప్రశాంత్ విష్ణు చెయ్యి వెనక్కి మెలిపెట్టి ఏరా, నిన్నటి వరకు ప్రశాంత్ గారు అంటూ దీర్ఘాలు తీస్తూ నాతో మాట్లాడటానికి కూడా నోట్లో నుండి మాట సరిగ్గా వచ్చేది కాదు, ఇప్పుడేంటి సెటైర్లు వేస్తున్నావు? ఇప్పుడంటే బావగా పర్మనెంట్ పోస్ట్ వచ్చేసింది కదా బావా, అందుకు. బావా నొప్పిగా ఉంది వదిలే, ఇంకెప్పుడు అనను ప్లీజ్. ఈసారి సెటైర్లు వెయ్యి తోలు వలిచేస్తా అని విష్ణుని వదిలేశాడు ప్రశాంత్. చెయ్యి నొక్కుంటూ ఏది ఏమైనా బావా, నువ్వు సిగ్గుపడితే ఎంత బాగున్నావో. మా అక్క ఛాన్స్ కొట్టేసింది కానీ నేనే కనుక అమ్మాయిగా పుట్టుంటే నువ్వు సిగ్గుపడినప్పుడల్లా నీ బుగ్గ కొరికేసేవాణ్ణి అంటాడు విష్ణు. రేయ్, కొంచెం అబ్బాయిలా బిహేవ్ చేయరా, లేకపోతే ఇద్దరిని తేడా అనుకుంటారు అని నవ్వేశాడు ప్రశాంత్. చరణ్ ఇద్దరిని చూసి నవ్వుతూ చాలా రోజుల తర్వాత కాలేజ్లో ప్రశాంత్ని చూస్తున్నట్టుంది అన్నాడు. నాతో ఉంటే అంతే, అలాగే మార్చేస్తా అన్నాడు విష్ణు. అబ్బా, ఆ మార్చేదేదో మీ అక్కని మార్చి త్వరగా మా పెళ్ళయ్యేలా చూడరా బామ్మర్ది అన్నాడు ప్రశాంత్. సరే సరే పదండి, చీకటి పడుతుంది వెళ్దాం అని అక్కడి నుండి కారెక్కుతుండగా స్నేహ నుదుటిపై ఉన్న దెబ్బను చూసి కోపంతో ఊగిపోతూ ఆ నలుగురు రౌడీలని చితిక బాదాడు ప్రశాంత్. బావా, నీలో ఎన్ని యాంగిల్స్ పెట్టుకొని ఎందుకు ఎప్పుడు అని పెట్టుకుంటావు ఫేస్ అని అడుగుతాడు విష్ణు. నీకు చాలా ఎక్కువైందిరా, నోరు మూసుకొని కారెక్కు, లేకపోతే ఆ రౌడీల్లో నిన్ను కూడా కలిపేస్తా అంటాడు. అమ్మో వద్దు అని వెంటనే కారెక్కేశాడు. ప్రశాంత్ చిన్నగా నవ్వి కారెక్కి సీట్ బెల్ట్ పెట్టుకుంటూ మీ అక్క కుంభకర్ణుడికి చెల్లిలా ఉంది నిద్రపోవటంలో, ఇంత గందరగోళం జరుగుతున్నా కొంచెం కూడా మెలకువలోకి రాలేదు చూడు అంటాడు. మా అక్కకి నిద్రంటే చాలా ఇష్టం బావా అన్నాడు విష్ణు. నాకు అలా అనిపించట్లేదు అని ఒకసారి స్నేహాన్ని చూసి డైరెక్ట్ హాస్పిటల్కి పోనిచ్చాడు. విష్ణు హాస్పిటల్కి ఎందుకు బావా అన్నాడు చుట్టూ చూస్తూ. చెప్తా దిగు అని స్నేహాన్ని ఎత్తుకొని నువ్వు రిసెప్షన్లో అడ్మిషన్కి డీటెయిల్స్ చెప్పు, నేను డాక్టర్ని కలుస్తాను అని స్నేహాన్ని తీసుకెళ్తున్నాడు, కాదు మోసుకెళ్తున్నాడు. తెలిసిన హాస్పిటలే కావటంతో తనకి తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ చెక్ చేసి ఏ ప్రాబ్లం లేదు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నాడు. థ్యాంక్స్ డాక్టర్ అని స్నేహాన్ని తీసుకుని బయటకు వస్తుంటే విష్ణు కోపంగా చూస్తూ కనిపించాడు. ఇక్కడ కాదు, కారెక్కాక మాట్లాడదాం అని సైలెంట్గా వచ్చేశాడు ప్రశాంత్. విష్ణు వెనకే నడుచుకుంటూ వెళ్ళి కారు డోర్ తీసి స్నేహాన్ని కూర్చోబెట్టి తాను కూడా ఎక్కాక ఇప్పుడు చెప్పు బామ్మర్ది, తమరి సీరియస్నెస్కి కారణం ఏమిటి? కొంపదీసి మీ అక్కని ఎత్తుకున్నా అని జలసీ ఫీల్ అవుతున్నావా? నువ్వు మగాడివిరా, నిన్నెత్తుకుంటే అమ్మో వద్దులే బాగోదు అంటాడు ప్రశాంత్.
మూతి బిగించి మరీ చూస్తున్నాడు విష్ణు. ఒక్కసారి వెనక్కి తిరిగి విష్ణుని చూసి, అచ్చం చింపాంజీలానే ఉన్నావురా, అలాగే ఉండు ఇంటికి వెళ్ళే వరకు అని కారు స్నేహ ఇంటికి పోనిచ్చాడు. మీ అక్కేంట్రా ఇంతసేపైనా లేవలేదు? భూకంపం సునామీలు వచ్చినా అంతేనా అంటాడు. విష్ణు ఈసారి ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. నీకేమైందిరా, ఆడపిల్లలా అలిగావు, ఇప్పుడేమైందని అంటాడు. హాస్పిటల్లో అంత హడావిడి ఎందుకు చేశావు బావా? అది మీ అక్క లేవకపోయేసరికి కంగారులో అలా అంటాడు. అర్థమైందిలే, కానీ ఒకసారి నేను చెప్పేది కూడా వినిపించుకోవచ్చు కదా బావా అంటాడు విష్ణు. సర్లే అయిపోయిందిగా, ఇదంతా మీ అక్క దగ్గర వాగకు. నేనేం చెప్పనులే బావా అన్నాడు నవ్వుతూ. స్నేహ ఇంటి ముందు కారాపి, ఈ మేడం గారు ఇంకా లేవలేదు, లోపలికి ఎలా తీసుకెళ్లాలరా? ఏంటి? ఏది? ఆ మాట నా వైపు చూసి చెప్పు బావా అన్నాడు విష్ణు. కళ్ళు మూసుకొని నుదుటి మీద చేత్తో రుద్దుకుంటూ, అంటే లోపల స్నేహ పేరెంట్స్ ఉంటారు కదా అందుకు అన్నాడు. అబ్బా బావా, నువ్వు సిగ్గుపడకు ప్లీజ్ అన్నాడు విష్ణు. నువ్వేంట్రా నాకు ఇలా తగులుకున్నావు సవతిలాగా అనుకుని ఇంక తప్పదని స్నేహాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళాడు. ప్రశాంత్ని స్నేహాన్ని చూసి ఫస్ట్ షాక్ అయినా స్నేహకి ఏమైంది అని కంగారు పట్టారు. అమ్మ, అక్కకి ఏం కాలేదు, కళ్ళు తిరిగి పడిపోయింది అంతే, మీరు కంగారు పడకండి అంటాడు విష్ణు. స్నేహ రూమ్ అని చుట్టూ చూస్తున్నాడు ప్రశాంత్, ఎటు వెళ్ళాలో అర్థం కాక. ముగ్గురు ఆ రూమ్ అని ఒకేసారి చూపించారు. థ్యాంక్స్ అని వెళ్ళి స్నేహాన్ని బెడ్పై పడుకోబెట్టి బయటకు వచ్చాడు. తనకి రెస్ట్ అవసరం, తను మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. లేచిన వెంటనే ఏమైనా పెట్టండి, నేను వెళ్తాను, నాకు కొంచెం పనుంది అంటాడు ప్రశాంత్. అలాగే అని తల ఊపారు ముగ్గురు. వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కొచ్చి, మీ అక్కని జాగ్రత్తగా చూసుకురా బామ్మర్ది అని చెప్పి వెళ్ళాడు. అసలు ఏమైందిరా, అది కళ్ళు తిరిగి పడిపోవటం ఏంటి? తలకి దెబ్బ కూడా తగిలింది. మన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి మొన్న ఎవరినో ఏడిపిస్తుంటే వెళ్ళి హెల్ప్ చేశారు. దానికి బదులుగా వాడు మన ఝాన్సీ లక్ష్మీబాయిని కిడ్నాప్ చేశాడు అని చెప్తాడు విష్ణు. కిడ్నాపా అని ఇద్దరు ఒకేసారి గట్టిగా అరిచారు. హా, టైంకి బావా తన పోలీస్ ఫ్రెండ్తో సేవ్ చేశాడు. నేను చెప్తూనే ఉన్నా, దాన్ని అతిగారవం చేస్తూ మగరాడిలా పెంచకండి అని. ఇప్పుడు చూసారా ఏమైందో అంటుంది లక్ష్మి. అబ్బా అమ్మా, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఆయన బావ కాపాడాడు కదా అమ్మా, అక్కకి ఏం కాలేదు కదా అంటాడు విష్ణు. ఇప్పుడు ఏం కాలేదు, కానీ ముందు ముందు ఇది ఇలాగే ఉంటే చాలా కష్టం అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు లక్ష్మి? ఇప్పటికిప్పుడైతే ఏమీ మారిపోదు కదా అంటాడు రాఘవ్. వెంటనే స్నేహ పెళ్ళికి ఏర్పాట్లు చేయండి. ఇంకో 10 రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. ఎంత త్వరగా పెళ్ళైతే అంత మంచిది. అప్పుడే దానికి అనుకువ తెలుస్తుంది. లేకపోతే ఇలాగే జీన్స్ టీషర్టు వేసుకొని మగరాయిలాగా ఊర్లో పంచాయతీలన్నీ నెత్తిన వేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. లక్ష్మి, నువ్వు అసలేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అసలు? ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి అంటాడు రాఘవ్. అవునమ్మా, అక్క మానసిక స్థితి ఎలా ఉందో, ఇప్పుడు పెళ్ళంటే అక్క కూడా ఒప్పుకోవాలి కదమ్మా అంటాడు విష్ణు. మీరేం చేస్తారో నాకు తెలీదు, నాది భయం అనుకోండి, మొండి పట్టుదల అనుకోండి. ఒక అమ్మగా నా కూతుర్ని ప్రాణాలతో చెల్లగాటం ఆడుతుంటే చూడలేను అని ఏడ్చుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది. ఇదేంట్రా ఇలా అంటుంది, ఇప్పటికిప్పుడు స్నేహతో మాట్లాడాలా? 10 రోజుల్లో పెళ్ళి, ప్రశాంత్ ఏమంటాడో? సడన్గా అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? మనం ఒకసారి ప్రశాంత్ బావతో మాట్లాడదాం నాన్న, తను ఏమంటాడో చూసి అప్పుడు అక్కతో మాట్లాడదాం. సరేరా, మనం ఒకసారి ప్రశాంత్ని కలుసుద్దాం పదా అని ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళారు. ఆ తర్వాత కట్ చేస్తే స్నేహ పెన్డ్రైవ్ ఇచ్చిన మేనేజర్ని పరందామయ్య రౌడీలు కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించారు. కాసేపటికి ఒక రౌడీ వచ్చి అతని కళ్ళకున్న గంతలు తీసి, కొన్ని రోజుల క్రితం నువ్వే కదా మాకు కాల్ చేశావు, నీ దగ్గర ఏవో సాక్ష్యాలున్నావని. అతను భయపడుతూ, నేను కాదు, నేను చేయలేదు అన్నాడు. నువ్వు చేయలేదా అని సాగదీస్తూ, ఇది నీ ఫోనే కదా అని, రేయ్ అని ఇంకో రౌడీని పిలిచి, మనకి రాంగ్ కాల్ చేసిన వాడి నెంబర్కి ఫోన్ చేయరా, వీడియో కాదు తెలిసిపోతుంది అన్నాడు. ఆ మాటకి మేనేజర్ షాక్ అయ్యి వద్దు అన్నాడు. ఎందుకురా అంత భయం, చేసింది నువ్వు కాదు కదా. అది నేను ఒప్పుకుంటున్నాను, నేనే చేశాను అన్నాడు. ఆ రౌడీ కన్నింగా నవ్వుతూ, చెప్పు, ఎవరు చెప్తే చేశావిలా? నాకెవ్వరూ చెప్పలేదు, నేనే డబ్బు కాశపడి ఇదంతా చేశాను, నన్ను వదిలేయండి, నేనింకా మీ జోలికి రాను అన్నాడు. అయితే ఆ వీడియో కూడా నువ్వే మీడియాకిచ్చావు అవునా? లేదు, నేనివ్వలేదు,
అదెవరు చేశారో నాకు తెలీదు అన్నాడు. వీడియో అయితే నువ్వే తీసావు, కానీ నువ్వు మీడియాకి ఇవ్వలేదు. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాంరా అంటాడు రౌడీ. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి అన్నాడు. నీ ఛాన్స్ అయిపోయిందిరా, ఇంక నువ్వు పైకే అని గన్తో షూట్ చేయబోయి ఆపి, ఈ వీడియో నీ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరుంది అని అడుగుతాడు. మేనేజర్ చెప్పటానికి ఆలోచిస్తుంటే, చెప్తావా షూట్ చేయనా అని రౌడీ బెదిరించటంతో, అది స్నేహ అని మా ఛానల్లో చేస్తున్న అమ్మాయి దగ్గరుంది. నిజానికి తనకి ఈ పని చేయమని నేనే చెప్పాను. నేను డబ్బు కోసం చేస్తే తను నిజాయితీగా మినిస్టర్కి శిక్ష పడాలనే ఉద్దేశంతో చేసింది అని చెప్తాడు. అప్పుడు ఆ రౌడీకి ఏదో గుర్తొచ్చి వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి, ఈ అమ్మాయేనా అని ఫోన్ చూపించి అడిగాడు. స్నేహ ఒక్కతే వచ్చి రౌడీకి దొరికిపోయిన రోజు సీసీటీవీ ఫుటేజ్ అది. ఐఎమ్ సారీ స్నేహ, నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం నీ ప్రాణాలని రిస్క్లో పెడుతున్నాను అని మనసులో అనుకుని స్కార్ఫ్ కట్టుకొనున్న స్నేహానే అవును అని చెప్పాడు. ఈ అమ్మాయి ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడిగితే అప్పటికే వాళ్ళు కొట్టిన దెబ్బల వల్ల మేనేజర్ స్పృహ తప్పి పడిపోయాడు. రేయ్, వీడిని లేపండిరా, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవాలి అని అక్కడి రౌడీలకి చెప్పి, నేను ఒకసారి అన్నని కలిసి వస్తా, వీడిని జాగ్రత్తగా కాపలా కాయండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే విష్ణు, రాఘవ్, ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళగా రిసెప్షన్లో ప్రశాంత్ ఏదో మీటింగ్లో ఉన్నాడు అని చెప్పటంతో ప్రశాంత్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాసేపటికి మీటింగ్ ముగించుకొని రిలాక్స్ అవుతుండగా సీసీటీవీలో రాఘవ్ విష్ణుని చూసి వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మావయ్య, విష్ణు మీరేంటిక్కడ అన్నాడు. ప్రశాంత్ని చూసి లేచి నించొని, ఒక ఇంపార్టెంట్ విషయం అర్జెంటుగా నీతో మాట్లాడాలి, అందుకే వచ్చామని చెప్పటంతో, ఓకే కమ్ టు మై క్యాబిన్ అని ముందుకు నడిచాడు. విష్ణు, రాఘవ్ ప్రశాంత్ని అనుసరించారు. లోపలికి వెళ్ళాక వాళ్ళని కూర్చోమని చెప్పి, చెప్పండి అన్నాడు. మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాం. దానికి తొందర ఏముంది, మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది మావయ్య, కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నాడు ప్రశాంత్. అంత టైం లేదు బావా, మీ ఇద్దరి పెళ్లి వెంటనే జరగాలి అన్నాడు విష్ణు. వాట్, ఏమంటున్నారు అసలు? అవును బాబు, 10 రోజుల్లో మీ పెళ్లి జరిగి తీరాలని లక్ష్మి తొందర పెడుతుంది. అదేంటి సడన్గా అన్నాడు ప్రశాంత్. అంటే బావా, అక్క కిడ్నాప్ గురించి తెలిసాక అమ్మ భయపడుతుంది. త్వరగా పెళ్లి చేస్తే అన్న అక్క కొంచెం మారుతుంది అని అమ్మ ఉద్దేశం. ప్రశాంత్ కాసేపు ఆలోచించి, ఈ విషయం ముందు స్నేహతో మాట్లాడండి మావయ్య అన్నాడు. అయితే నీకు ఓకేనా బావా అన్నాడు విష్ణు ఎక్సైట్ అవుతూ. నేను పెళ్లి చేసుకుంటానంది మీ అక్కన్రా, నిన్ను కాదు. నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు అంటాడు. అంటే నువ్వు అక్కని చేసుకున్నావనుకో, నీకు బావగా పర్మనెంట్ పోస్ట్ ఇచ్చేద్దామని బావా అంటాడు విష్ణు. విష్ణు అలా మాట్లాడకూడదు అని రాఘవ్ మందలిస్తుండగా, పర్లేదు మావయ్య, వీడు నా ఒక్కగానొక బామ్మర్ది, అయినా నన్ను చూసి భయపడేవాళ్ళే కానీ ఇలా నాతో ఫ్రీగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే వీడెంత ఆట పట్టించినా కోపం రాదు అంటాడు ప్రశాంత్. థ్యాంక్స్ బావా, అర్థం చేసుకున్నందుకు అన్నాడు నవ్వుతూ. రేయ్, చనువిచ్చాను కదా అని ఎక్కువ చేయకు, కత్తిరిస్తా అంటాడు ప్రశాంత్. అయ్యో బావా, సింహం ముందు తిన్మా డాన్స్ వేయగలనా, నువ్వే చెప్పు అంటాడు విష్ణు. ఇది కొంచెం ఎక్కువైంది బామ్మర్ది, తగ్గించు. విష్ణు ఇంకేదో అనబోతుండగా, చాలు ఇప్పటికే చాలా మాట్లాడావు అని ప్రశాంత్ వైపు తిరిగి, ఇంక మేము వెళ్ళొస్తాం బాబు అంటాడు రాఘవ్. ఓకే మావయ్య, ఇప్పుడు ఒకసారి స్నేహతో పెళ్లి గురించి మాట్లాడండి. నా పేరు మాత్రం తన దగ్గర ప్రస్తావించొద్దు. రేపు నేను స్నేహతో మాట్లాడతాను. మా నానమ్మకు కూడా రేపే స్నేహాన్ని చూపిస్తాను. అలాగే ఉంటాను బాబు అని రాఘవ్ గారు బయటికి నడిచారు. ఓకే బావా, రేపు కలుద్దాం, బాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు విష్ణు. బాయ్ రా అని విష్ణు చేయి పట్టుకుని నలిపేస్తున్నాడు ప్రశాంత్. అబ్బా బావా, నొప్పిగా ఉంది, వదులు. నీ మోటు సరసం ఇక్కడ కూడానా బావా, వదులు బావా ప్లీజ్. చి ఆపు, ఏంట్రా ఇది, అచ్చం అమ్మాయిలా చేస్తున్నావు. దేవుడు పొరపాటున మీ అక్కకి పెట్టాల్సిన ఫీలింగ్స్ నీకు పెట్టాడేంట్రా అంటాడు ప్రశాంత్. అబ్బాయినైనా నాకే ముద్దొస్తున్నావంటే నువ్వు అలా ఉంటావు మరి అంటాడు విష్ణు. కొంచెం మీ అక్కకి నేర్పించరా బాబు, అమ్మాయి అయినా దానికేమో ఏ ఫీలింగు తెలీదు అంటాడు. హహహా, నేనేం నేర్పించక్కర్లేదు, నీ చేయి తగిలితే మా అక్కలో అమ్మాయి లక్షణాలు వచ్చేస్తాయి అన్నాడు విష్ణు. రేయ్ నిన్ను అని కొట్టడానికి వెళ్ళే లోపల బయటికి పరిగెత్తాడు విష్ణు. ఎంతైనా బావ ఆఫీస్ కొంచెం డీసెంట్గా ఉండురా విష్ణు అనుకుని షర్టు సరిచేసుకొని
చూసి చూడనట్టుగా అక్కడి స్టాఫ్ని చూస్తూ బయటికి వెళ్ళాడు. ఇంతసేపు ఏంట్రా అని రాఘవ్ గారు అనటంతో, బావకి ఒక మాట చెప్పొచ్చాలే నాన్న అన్నాడు. సర్లేరా అని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. ప్రశాంత్ ఆఫీస్కి లేటుగా వెళ్ళటంతో పని ముగించుకొని వెళ్ళేప్పటికీ టైం 9 అయింది. ప్రశాంత్ వెళ్ళేప్పటికీ వరలక్ష్మి గారు వెయిట్ చేస్తూ కనిపించారు. ఫ్రెష్ అయ్యి వస్తాను నానమ్మ, నీతో మాట్లాడాలి అని చెప్పి పైకి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక స్నేహతో పెళ్లి విషయం ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు ముగ్గురు. ఈలోగా స్నేహకి మెలకువ వచ్చి ఇంటికి ఎలా వచ్చాను అని ఆలోచించుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లోకి వచ్చింది. దీర్ఘ ఆలోచనలో ఉన్న ముగ్గురిని చూసి, ఏంటి అంతలా చించేస్తున్నారు అనుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. రాఘవ్, విష్ణు నార్మల్గా చూసినా లక్ష్మి మాత్రం కోపంగా చూస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంది స్నేహ. "హ్మ్" అని మూతి తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్ళి భోజనం ప్లేట్తో వచ్చింది. వావ్ అమ్మా, నాకు ఆకలేస్తుందని నీకెలా తెలుసు అంది ప్లేట్ తీసుకుంటూ. మీకు కాబోయే ఆయన చెప్పాడులే అంది లక్ష్మి. కొత్తగా ఈ కాబోయే ఆయన ఎవరు నాన్న అంది ముద్ద నోట్లో పెట్టుకుంటూ. నువ్వు ఈరోజు పెళ్లి చూపులకు వెళ్ళాలి గుర్తుందా అంది లక్ష్మి. ఉంది, కానీ నాకేమైంది? పెళ్లి చూపులకనే కదా వెళ్ళాను. యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాను. ఆ తర్వాత ఏమైంది? తలకి దెబ్బ తగిలింది కదా, నాకేం గుర్తుకు లేదమ్మా అంటుంది. అవునా, నీ డ్రామాలు ఎవరికైనా చెప్పు తల్లి, నాకు కాదు. అబ్బా, ఇప్పుడేమైందని ఇంత చిరుబురులాడుతున్నావు? ఏమైందా? ఊర్లో తలనొప్పులు నెత్తికెక్కించుకుని కిడ్నాప్ అవ్వటం నీకు చిన్నదిగా ఉందా? అమ్మా, తప్పని చెప్పాను, అది వాడికి నచ్చలేదు. అయినా నేనే వాళ్ళ దగ్గర నుండి తెలివిగా తప్పించుకున్నా తెలుసా అంటుంది స్నేహ. హా, అవును, బావ రాకపోతే అక్కడ జంతువులకు కూడా తెలివిగా ఆహారం అయ్యేదానివి అన్నాడు విష్ణు. బావా? మధ్యలో ఈ బావెవర్రా అంటుంది. విష్ణు నాలుగు ఖర్చుకొని, ఛీ నా నోటి తూల అనుకొని, అదే ప్రశాంత్ గారక్క, ఆయన రాకపోయి ఉంటే అని చెప్తున్నా. ఆయన రాకపోతే నన్ను నేను కాపాడుకోలేనా ఏంటి అంటుంది స్నేహ. అవునవును, దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోతే మోసుకొచ్చాం ఇంటికి, ఎవరినో మరి అన్నాడు విష్ణు. అది సరే, నేను ఇంటికి ఎలా వచ్చాను అని అడుగుతుంది. ఈ మాటలు తర్వాత, ముందు నేను చెప్పేది వినో అంది లక్ష్మి. చెప్పమ్మా అంది తింటూనే. ఈరోజు నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళలేదు, కానీ ఆ అబ్బాయి నిన్ను చూశాడు. తనకి నువ్వు బాగా నచ్చావంట. నేను, మీ నాన్న ఆ అబ్బాయితో నీ పెళ్లి ఫిక్స్ చేశాం అంటుంది. స్నేహ షాక్ అయ్యి తినటం ఆపి, నిజమా అని రాఘవ్ గారి వైపు చూసింది. అవును అన్నట్టు తలూపారు రాఘవ్. నాకిష్టం లేదు అంది వేరే ఆలోచన లేకుండా. ఎందుకు ఇష్టం లేదు? అబ్బాయి చాలా బాగున్నాడక్క, నాకు చాలా నచ్చాడు అన్నాడు విష్ణు. అయితే నువ్వే చేసుకోరా, నాకొద్దు అంది స్నేహ. నేను అమ్మాయిగా పుట్టుంటేనా అలాగే చేసేవాణ్ణి, కానీ ఈ జన్మకి నీకు ఛాన్స్ వచ్చింది, చేసుకో అక్క అన్నాడు విష్ణు. వీడేంటి ప్రశాంత్ గురించేం మాట్లాడలేదు అనుకుని, నాకిష్టం లేదు, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. అసలు అలా ఎలా పెళ్లి గురించి డెసిషన్ తీసుకుంటారు? నన్ను ఆలోచించుకోనివ్వరా? పెళ్ళంటే లైఫ్కి సంబంధించింది అంటుంది స్నేహ. పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా చెప్పక్క అంటాడు విష్ణు. నువ్వాగరా అని రాఘవ్ గారు ఆపి, తల్లి, నీకు నీ నాన్న మీద నమ్మకం ఉంది కదా అంటాడు. ఉంది నాన్న, ఈ ప్రపంచంలో నేనెక్కువగా నమ్మేది మిమ్మల్ని అంటుంది. నా మీద నమ్మకంతో నీ పెళ్లి బాధ్యతని నాకే అప్పచెప్పావు. నేనెవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటా అన్నావు. నీకెలాంటి వాడు కావాలో, ఎవరితో నీ జీవితం హ్యాపీగా ఉంటుందో నాకు తెలీదంటావా అంటాడు రాఘవ. నాన్న ప్లీజ్, మిమ్మల్ని మీ డెసిషన్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత సడన్గా పెళ్ళంటే మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా నాన్న. ఏ ఆడపిల్లైనా పెళ్ళంటే నీలాగే భయపడుతుంది. కానీ నేను నీకు ప్రామిస్ చేస్తున్నా తల్లి, నీ కంట్లో నుండి నీరు కూడా రాకుండా చూసుకుంటాడు. ఆ అబ్బాయిని చూశాక నువ్వే అంటావు, నాన్న నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నావని. మీరు అలా అనకండి నాన్న, మీరు నాకేదైనా బెస్ట్ ఇస్తారు, మీ ఇష్టమని చెప్పి తినాలి అనిపించక నాకు నిద్రొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది. ప్రశాంత్ గారని తెలియక బాధపడుతున్నట్టుంది. కానీ అక్కకి ప్రశాంత్తోనే పెళ్ళి అని చెప్పేయచ్చు కదా నాన్న అంటాడు విష్ణు. రేపటి వరకేరా, రేపటితో తన బాధ మొత్తం పోయి సంతోషం వస్తుంది. ప్రశాంత్ ఎందుకలా చెప్పాడో మనకీ తెలియదు కదా అంటాడు. "హ్మ్, నాకు తెలిసి బావ ఆ అక్కని ఏడిపించటానికి ఇలా చేసుంటాడు" అనుకున్నాడు విష్ణు. ఈ రోజుకి నువ్వు ఇక్కడే ఉండిపోరా, లేట్ అవుతుంది కదా. వద్దులే,
ఉండు అన్నారు రాఘవ్. వద్దు, నేను వెళ్తాను, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నాడు విష్ణు. సరే నీ ఇష్టం, ఎప్పుడు విన్నావని. ముగ్గురు కాసేపు కబుర్లలో పడిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే ఫ్రెష్ అయి వచ్చిన ప్రశాంత్ వరలక్ష్మితో కూర్చొని భోజనం చేస్తూ, రేపు నీకు నేను ప్రేమించిన అమ్మాయిని చూపిస్తానానమ్మా అన్నాడు. సరే చిన్నా, కానీ నాకు ఆ అమ్మాయి నచ్చకపోతే ఏం చేస్తావు అంటుంది. నీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే ఎవరైతే నా భార్యగా రావాలి అని నువ్వు కోరుకున్నావో ఆ అమ్మాయినే నేను ప్రేమించాను కాబట్టి అనుకుని నవ్వుకుంటాడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీలో నువ్వే నవ్వుకుంటావేంటి చిన్నా అని అడుగుతుంది వరలక్ష్మి. చెప్పలేదా, చెప్పాననుకున్నానే అంటాడు. ఈ కాలం పిల్లలున్నారే, ప్రేమలో పడితే చాలు ఏం గుర్తొస్తాయో ఏంటో లోపలే మురిసిపోతూ ఉంటారు. నానమ్మ, తను నీకు నచ్చుతుంది, తన్ని చూశాక నువ్వే అంటావు నా సెలెక్షన్ సూపర్ అని అంటాడు ప్రశాంత్. నువ్వు చూపించే అమ్మాయి నీ లైఫ్లోకి ఆనందాన్ని తెస్తే చాలు చిన్న అనుకుని భోజనం చేసి తన రూమ్లోకి వెళ్ళిపోయారు. నానమ్మ పైకి చెప్పటం లేదు కానీ స్నేహ గురించే ఆలోచిస్తున్నావని అర్థమైంది అనుకొని, నీలో ఏదో మాయ ఉందేమిచ్చి, అది అందరినీ నీ వైపు లాగేస్తుంది అనుకుని భోజనం ముగించి తన రూమ్కి వెళ్ళి బాల్కనీలో నించొని బయటికి చూస్తున్నాడు. స్నేహకి సెక్యూరిటీ అరేంజ్ చేయటం మంచిది అన్న చరణ్ మాటలు గుర్తు చేసుకుంటూ, నిన్ను చంపేంత పగ వాడికెందుకు తెప్పించావేమిచ్చి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఈరోజు నీకేమైనా అయిందేమో అన్న ఆలోచనకే నా ప్రాణాన్ని ఎవరో లాగేసినట్టు అనిపించింది. పక్కన విష్ణు ఏడుస్తూ ఉన్నాడని నా ఫీలింగ్స్ బయట పడనివ్వలేదు. నేను ఈరోజు చాలాసేపు నీతో ఉన్నాను, అయినా ఈ క్షణం నాకు నిన్ను చూడాలనిపిస్తుంది మిర్చి, కానీ ఎలా అని ఆలోచించి కార్ కీస్ తీసుకుని స్నేహ ఇంటి వరకు వచ్చాడు. మనసు స్నేహాన్ని చూడాలని కోరుతున్నా ఈ టైంలో వెళ్ళటం కరెక్ట్ కాదని గేట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంటే, నా కోసమేనా అని వినిపించిందో స్వరం. మామూలుగా భయం అంటే ఏంటో తెలియని ప్రశాంత్ ఆ వాయిస్కి ఒక్కసారిగా గుండె జల్లుమనిపించినా మళ్ళీ నార్మల్ అయ్యి, నీకోసం నేనెందుకు వస్తాను అన్నాడు. అబ్బో, మరెవరి కోసమో ఇంత రాత్రి పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ కాదు, కార్లో వచ్చాను. ఆయన నువ్వేంటి దయ్యంలా తిరుగుతున్నావు, నీకు నిద్ర రాదా అన్నాడు. ఏంటో ఈరోజు అస్సలు నిద్ర రావటం లేదు అంటుంది. ఏమాయ రోగం అన్నాడు ప్రశాంత్. ఈరోజు నేనొకరిని చూసి ప్రేమలో పడిపోయాను. విచిత్రంగా ఆయనే నన్ను హక్ చేసుకున్నారు. ఇంకా ఆయన నన్ను హక్ చేసుకున్నప్పుడు నాకు అసలు ఊపిరి ఆడలేదు. ఆయన సిగ్గుపడుతుంటే చూసి నా మనసు గతి తప్పి ఆయన్ని, రే బామ్మర్ది ప్లీజ్ రా, ఆపేరా, నువ్వేంట్రా నాకు ఇలా తగులుకున్నావు అంటాడు ప్రశాంత్. బావా, ఈ టైంలో నీకు ఇక్కడ ఏం పని మరి అంటాడు విష్ణు. అది మీ అక్క కోసం వచ్చాను, నిద్ర పట్టట్లేదు అందుకే అన్నాడు నుదురు దగ్గర రుద్దుకుంటూ. హోయ్ హోయ్ సిగ్గు, బావా నువ్వు అలా సిగ్గుపడకు, నాకు ముద్దు పెట్టేయాలనిపిస్తుంది. ప్రశాంత్ చుట్టూ చూసి, రే ప్లీజ్ రా, చిన్నగా రా, ఎవరైనా వింటే నువ్వు నేను తేడా అనుకుంటారా ప్లీజ్. మరీ అలా బ్రతిమాలేక బావా, చెప్పు ఇప్పుడు నీకోసం ఏం చేయమంటావు నన్ను. మీ అక్క రూమ్కి తీసుకెళ్ళు అంటాడు ప్రశాంత్. మా అక్కకి తమ్ముడుగా నేను ఈ పని చేయకూడదు కానీ మా బావ కోసం చేస్తా రా అని ప్రశాంత్ని తీసుకెళ్తూ తన దగ్గర స్పేర్ కీ ఉండటంతో డోర్ ఓపెన్ చేశాడు విష్ణు. అప్పటికి రాఘవ్ లక్ష్మి గారు నిద్రకి ఉపక్రమించారు. వాళ్ళని చూసి అమ్మయ్య అనుకుని, మీరు వెళ్ళండి బావా, అక్క రూమ్ తెలుసుగా, కానీ ఈ పాటికి పడుకొని పోయి ఉంటుంది, నేను మీకోసం బయట వెయిట్ చేస్తాను అని స్లోగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. థ్యాంక్స్ రా బామ్మర్ది అని మనసులోనే అనుకొని స్నేహ రూమ్కి వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే జైల్లో ఉన్న పరంధామయ్య దగ్గరికి వెళ్ళాడు అతని అనుచరుడు. ఏమైనా తెలిసిందా అని అడగటంతో, తెలిసింది సార్, ఒక ఛానల్ వాడు డబ్బు కోసం మీ మీద నిఘా పెట్టి ఒక అమ్మాయి ద్వారా సాక్ష్యాలు సేకరించాడు, కానీ మీడియాకి అతను లీక్ చేయలేదంట. ఇదంతా ఆ అమ్మాయి చేసిందన్నా. నువ్వు అరెస్ట్ అవ్వటానికి ముందు రోజు ఆ అమ్మాయిని మన గెస్ట్ హౌస్ దగ్గర చూసాం. అబ్బాయి అయితే మీరు రిలీజ్ అయ్యే వరకు కిడ్నాప్ చేసి ఉంచేవాళ్ళం, కానీ అమ్మాయి కదా, మీరేం చేయమంటారా అని కనుక్కోవటానికి వచ్చాను. పరంధామయ్య కాసేపు ఆలోచించి, వాడిని వదిలేసి ఆ అమ్మాయిని చంపేయండి అన్నాడు. ఆ రౌడీ షాక్ అయ్యి, అన్నా అన్నాడు. అవునరా, అమ్మాయే కదా అని జాలిపడితే రేపు నా పరిస్థితి చూసి నాకన్నా తక్కువ వాళ్ళు కూడా నన్ను చూసి జాలిపడతారు. ఆ అమ్మాయిని
ఆ అమ్మాయి దగ్గరున్న సాక్ష్యాలని నామరూపాలు లేకుండా చేసేయండి అన్నాడు. ఇది తనకి కొత్త కాదన్నట్టుగా అట్టాగే సార్ అని మేనేజర్ని కిడ్నాప్ చేసిన ప్లేస్కొచ్చాడు. అన్నా, ఆ అమ్మాయిని చంపేయమన్నాడ్రా. వీడు స్పృహలోకొచ్చాక దాని అడ్రస్ కనుక్కోండి అని చెప్పి బయటికి వెళ్ళాడు. మేనేజర్ స్పృహలోకొచ్చినా రానట్టే యాక్ట్ చేస్తూ కళ్ళు తెరవటం లేదు. నన్ను క్షమించు స్నేహ. నా ప్రాణాలని కాపాడుకోవడం కోసం నీ ప్రాణాలని రిస్క్లో పెట్టాను. నాకు తెలుసు నేనెంతోసేపు ఇలా నటించలేను. కానీ ఈలోగా ఇక్కడి నుండి బయటపడి స్నేహాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. వీడేంట్రా ఇంకా లేవలేదు, ఒక బకెట్ కూలింగ్ వాటర్ పోస్తే వాడే లేచి కూర్చుంటాడు అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఆ మేనేజర్ స్నేహ గురించి చెప్పేస్తాడా? అప్పుడు స్నేహ పరిస్థితి ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.